చెప్తున్న పరకాలు రాసి పెట్టుకోండి. ఈ వానపాములు ఈ బుడ్రకాన్లు రేపు ఆ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి పక్కకు జరిగిన తర్వాత 2028లో ఆయన నడుచుకుంటూ పోతుంటే పక్కన కూర్చున్న కుక్క కూడా లేవని నేను ఇలా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అభిమానం అనేది ప్రజల అనురాగం అనేది, ప్రజల మద్దతు అనేది, ప్రజల గౌరవం అనేది పదవులతో రాదు. నిజంగా ఒక మాట అడుగుతున్నా, నేను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడికి, ఏ ఊరికన్నావో, ఏ కొనుగోలు కేంద్రం కాడికన్నావో రైతు దగ్గర పోయి ఒక మైక్ పెట్టు. మా పత్రికా మిత్రులను అడుగుతున్నాను, ఎక్కడికన్నా మీ ఇష్టం, ఊరు మీ ఇష్టం, కొడంగల్ పోతారా, పరకాలకు పోతారా, సిరిసిల్లకు పోతారా, మీ ఇష్టం, పోండి. రైతుల దగ్గర పోయి ఒక చిన్న మైక్ పెట్టండి. ఏమనుకుంటురా ఈ ప్రభుత్వం గురించి అడగండి. అసలు అమ్మతోడు చెప్తున్న తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. ఇంకోడు రేషమున్నోడు అయితే ఆయన హుసేన్ సాగర్లో ఎప్పుడో దూకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ ఏం లేదు, అట్లా బతుకుతుండు బలాదు. ఇంత ఘోరమైన బతుక, ఏం బతుకు నాకు తెలియక అడుగుతా. ఎంత ఘోరం అంటే ఇవాళ మాట్లాడుతున్నాడు, అడ్డగోలు మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, కేసీఆర్ అనే 3 అక్షరాల పదమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే పదవి లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణ కాంగ్రెస్ లేదు, ఏది లేదు. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టుకొచ్చి ఆ సమాజానికి విశ్వాసాన్ని నింపి, ఒక ధైర్యం కల్పించి, చీకట్లో ఒక దీపం పెట్టి నడుద్దాం, నా ప్రాణాలకు తెగించాయని నేను కొట్లాడుతా, మీరు నాతో నడువుండ్రి అంటే ఈ గులాబీ జెండనే తెలంగాణ తెచ్చింది. ఎవరన్నా కేసీఆర్ గారికి ఆ రోజు నడిపించిండు అంటే మీ పరకాల ముద్దుబిడ్డ మన పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, వారి గట్టిగా చప్పట్లతో వారు ఎవరన్నా ధైర్యం చెప్పిండు కేసీఆర్ నిరుత్సాహపడ్డప్పుడు అంటే ఒక జయశంకర్ సార్. వాళ్ళు తప్ప ఎవరున్నారు మనతో నానాడు. ఇలా ఎవడు పడితే వాడే, ఎటు పడితే మాట్లాడు, ఎన్ని అడ్డగోలు అబద్ధాలు చెప్పిర్రండి మనకు వ్యతిరేకం. ఒక్కొక్కసారి యాద్ చేసుకోండి. ఒకడు అంటాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఉండే ఇల్లు ప్రగతి భవన్, అలా 150 బెడ్రూమ్లు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి అని మాట్లాడారు. ఇవాళ ఎవడున్నాడల్లా, ఎవరున్నారు అందులో? ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. చూపెడతాడా మరి? 150 బెడ్రూమ్లు బంగారు బాత్రూమ్లు ఉండాలి కదా, ఉన్నాయా మరి? చూపెట్టమని కెమెరాలు తీసుకొని ఇప్పుడు వాళ్ళే ఉంటారు కదా అందులో, చూపెట్టమని. అంటే ఎంత లుచ్చా మాటలు అంటే, ఎంత థర్డ్ క్లాస్ మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రంటే విషం నింపిండ్రు ప్రజల మనసుల్లో. 150 పడకల రాజమందిరం కట్టుకున్నాడు కేసీఆర్, మీకు ఇల్లు కట్టియలే. చేసినవన్నీ ఎక్కడికో పోయినాయి, చేయని మాత్రం భూతద్దంలో పెట్టి చూపెట్టి, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు లుచ్చా మాటలు మాట్లాడి, అబద్ధాలు చెప్పి, విషం నింపి ప్రజల మనసుల్లో ఆ రోజు మనకు వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేసింది. ఒక మాట నేను అడుగుతున్న మా తమ్ముళ్ళను, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది. ఆ 2 ఏళ్ళు తీసేస్తే మనం పరిపాలించింది 7.5 సంవత్సరాలు. అందులో కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఆ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మరి మనం జోనల్ వ్యవస్థ తెచ్చుకునే తందుకే కొంత సమయం పట్టింది. మన రాష్ట్రంలో మీకు ఒక విషయం చాలా మందికి తెలియదు, ముఖ్యంగా తెలంగాణ తమ్ముళ్లకు చెల్లెలకు తెలియదు, భారతదేశంలో ఎక్కడ లేదు. ఆ ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ కొలువులలో 95% స్థానిక పిల్లలకే ఇయ్యాలని చెప్పి ఆ ఆర్డర్ తెచ్చి ప్రెసిడెంట్తో సంతకం పెట్టించిన ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ ఆర్డర్ తెచ్చినందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినందుకే, 95% రిజర్వేషన్ తెచ్చినందుకే దగ్గర 2 ఏళ్ళు పట్టింది. కరోనాతో 2 ఏళ్ళు పోయింది. 2 ఏళ్ళు ఈ స్థానిక రిజర్వేషన్లు తెచ్చినందుకు, ఆర్డర్ తెచ్చినందుకు పట్టింది. అయినా 1,60,000 ఉద్యోగ నియామకాలు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. 1,62,000. 2,32,000 ఉద్యోగాలకు మనం నోటిఫికేషన్లు ఇచ్చినాం. 1,60,000 నింపినాం. మిగతా ఈ అడ్డమైన కాంగ్రెస్ వాళ్ళే కోట్లలో పోయి ఆపింది. కానీ ఏమన్నారు? కేసీఆర్ ఉద్యోగాలు ఇయ్యలే, ఏదో ఇస్తానని ఏం చేయలే. మీరు కేసీఆర్ ఉద్యోగం, కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి. ఈ 2 ఊడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఆ రోజు అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని చిలక పలుకులు వలికింది. ఇవాళ నేను అడుగుతున్నా మా తెలంగాణ తమ్ములను, తెలంగాణ చెల్లెలను, ఒక్కసారి విశ్లేషించండి. సరే, అప్పుడంటే మీరు తప్పుడు మాటలు విన్నారు, తప్పుడు మాటలు విని నిజమేమో అని ఒక భ్రమపడ్డరు. కానీ ఇవాళ స్థిమితంగా కూర్చోండి,
విశ్లేషించండి. నేను మా సోదరులను కూడా అడుగుతా ఉన్నా. మనం కూడా ఒక తప్పు చేసినాం. ఇంతకుముందు మాట్లాడిన నాయకులు చెప్పింది 10 ఏళ్ళు వెంకన్న చెప్పిండు, నిమ్మగడ్డ వెంకన్న 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం, 9.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం. మనమేమనుకున్నాం, కొత్తగా వచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ప్రజల కలలకు అనుగుణంగా నీళ్లు తీసుకురావాలి, ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి బీడు భూములకు మలపాలే, ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణలో సంపద పెంచాలే, పేదలకు పంచాలే అనుకొని ఒక తపస్సులాగా పనిచేసినాం. చూడలే మనం కాంగ్రెస్ ఓడా, బీఆర్ఎస్ ఓడా, బీజేపీ ఓడా, ఇంకోడా, ఇవేం చూడలే. పథకాలు వచ్చినప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చినాం, నల్లా పెడితే ఇంటింటికి పెట్టినాం, చెరువులు బాగా చేస్తే మనకు మండలాల్లో మెజారిటీ వచ్చినా రాకపోయినా అన్ని మండలాల్లో ఒకటే తిరిగి పనిచేసినాం. పెన్షన్లు ఇస్తే ఆన్లైన్ అన్నం, కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ అన్నం, సీఎం రిలీఫ్ ఫండ్ ఆన్లైన్ అన్నం, కేసీఆర్ కిట్టు ఆన్లైన్ అన్నం. ఎందుకన్నాం? ఎందుకంటే మన కార్యకర్తలు బదనాం కావద్దు, పార్టీ బదనాం కావద్దు, ప్రజలకు మరి కొత్త రాష్ట్రంలో వివక్ష లేకుండా మంచిగా చూసుకోవాలని మనం